నమస్కారం. ఐఫై టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. గూడూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. దుత్తలూరులో మండల సర్వసభ్య సమావేశం. నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల. చంద్రబాబు చేతుల మీదుగా డిప్యూటీ కలెక్టర్గా సింధు అపాయింట్మెంట్. 71 మంది బాల కార్మికులను వెట్టి చాకిరి నుంచి విముక్తి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఫేస్బుక్ పేజ్ నెల్లూరు రాక్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక మూలాపేటలోని రామయ్యబడి పాఠశాలలోని పిల్లలకు ప్లేట్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాంను స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులను యువత ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు నడవాలని, కలలను కనడం కాదు వాటిని సాకారం చేసుకోవాలని, ఆయన ఇచ్చిన గొప్ప సందేశాన్ని యువత అందరూ కూడా అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, డాక్టర్ గీత, పాఠశాల ప్రిన్సిపల్ వేదమూర్తి, ఉపాధ్యాయులు సనత్ కుమార్, నెల్లూరు రాక్స్ అడ్మిన్ షాకీర్, హెల్పింగ్ హ్యాండ్స్ ఇన్ యూత్ అధ్యక్షుడు ఇర్ఫాన్, సభ్యులు సంధ్య, దినేష్, భగత్, మున్వర్, హైదరాలీ పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి చెందిందని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు. గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గూడూరు రూరల్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండలేరు వాటర్ స్కీమ్ 62 కోట్లతో, ఆర్ఓబి 39 కోట్లతో చేపట్టామన్నారు. సుమారు 5,000 ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గంలో నిర్మించామన్నారు. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందించింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పథకాలన్నీ కొనసాగిస్తూ తామేదో చేస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతుందన్నారు. 2019 ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. సంక్షేమ పాలన ఒక్క కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతయ్య, సిద్ధారెడ్డి, అనురాధ, జహంగీర్, బాబురెడ్డి, గోపాల్ యాదవ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో మన డ్యూటీ, మన బాధ్యత సేవ చేయాలా అనే ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నప్పుడు కూడా అందులో భాగంగానే గూడూరు మండలానికి వస్తే అప్పట్లో మన మండల నాయకులు అందరూ కూడా మన గోదావరి అందరూ కూడా మండల నాయకులందరూ కూడా గూడూరు మండలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా ఎవరి ప్రాంతానికి వారు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ మెట్టనేల, చాలా వరకు కొండలు, చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. కొంతవరకే నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. మరి వాటిని కూడా ఉపయోగపడే విధంగా పథకాలను చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ రోజు గూడూరు మండలంలో నిర్మించినటువంటి విద్యుత్ పెంచింది కారకులు కొట్టగలిగారు. ఆ ప్రాంత వాసులు గూడూరు నుంచి విడాపులు వెళ్ళినటువంటి ఇందూరు కానీ, రామయ్యప్పుడు కానీ, పల్లాడిపూర్ కానీ ఆయన ఈజీగా గుర్తు తెలుపుతారు. ఆయన చెప్పే నాకు చాలాసార్లు వరదలు వచ్చి చాలా వరకు బస్సులు కూడా నిలిచిపోయి 15 రోజులు 20 రోజులు కూడా ట్రాఫిక్ లేక చాలా మంది బాధపడుతున్న సమయంలో ఆ ఉద్యోగం నుంచి నిర్మాణం చేపట్టడం జరిగింది. పూర్తిగా అయిపోయింది. అలాగే అప్పట్లో విడాపుల నుంచి కూడా శ్రీనివాస రెడ్డి వాళ్ళ బృందం కూడా వేరే పార్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళి విడాపులకి ఇంకా ఈ ప్రాంతానికి ఎవరు రావలేదు, దూరం అయిపోయింది. మాకు కూడా కృషి కావాలంటే 7 కోట్ల రూపాయలతో ఆ కృషి కూడా మంజూరు చేయించుకుంటుంది. అవసరాలు తీర్చడానికి ప్రభుత్వాలు ఉండాలి. ప్రజల అవసరాలు తీర్చలేకపోతే ప్రభుత్వం దండగా ఉన్న ప్రయోజనం ఏదైనా సరే ప్రభుత్వంతో పోరాటం తెచ్చుకొని అభివృద్ధి చేస్తేనే ఆ ప్రజలకి హైదరాబాద్ అమరావతి విజయవాడ మంజూరు చేయించుకోలేదు. మనం తీసుకొని చేయాల్సిన అవసరం దాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా గొప్పలు చెప్పారు దూరం నుంచి కూడా రోడ్డు నిర్మాణం కూడా చేపడుతుంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ శ్రీ కుర్తి రవీంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మండలంలోని సమస్యలపై మండల అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు హాజరయ్యారు. అనంతరం ఆయన దుత్తులూరు మండలం నందిపాడు గ్రామంలో కేజీబీవీ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షించారు. విద్యార్థులను పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే అడిగి తెలుసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్టు 5. నామినేషన్ల పరిశీలన గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఆఫీసర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో పివి సింధు భారత్కు రజత పతాకం అందించింది. ఈ నేపథ్యంలో పివి సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు సింధుకు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందజేశారు. అనంతరం అపాయింట్మెంట్ లెటర్ అందజేస్తున్న ఫోటోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. భవిష్యత్తులో దేశానికి సింధు మరింత ఖ్యాతిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిసిన పలువురు వ్యాపారస్తులు బాలలను పనిలో పెట్టుకొని వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. వివిధ షాపుల్లో పనిచేస్తున్న 71 మంది బాల కార్మికులకు వెట్టి చాకిరీ నుండి విముక్తి కల్పించారు. పోలీసులు, కార్మిక శాఖ అధికారులు షాపులపై దాడులు నిర్వహించి వీటిలో పనిచేస్తున్న బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. హోటళ్లు, మెకానిక్ షెడ్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులకు విముక్తి కల్పించి వారిని బాలల సంరక్షణాలయానికి తరలించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు. జిల్లా కోర్టులో ఓ మహిళ భవనం ఎక్కింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసింది. కోర్టు ప్రాంగణంలోని ఓ బిల్డింగ్ పైకెక్కి దూకుతానంటూ లక్ష్మి అనే మహిళ బెదిరించింది. భూ వివాదంలో రాజీకి రావాలంటూ బెంచ్ క్లర్క్ గోవర్ధన్ వేధిస్తున్నారంటూ మహిళ ఆరోపించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. మహిళను భవనంపై నుంచి కిందకు దింపేందుకు న్యాయవాదులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాము, ఎంక్వైరీ నడుస్తుంది. ఆ యాక్షన్ కూడా తీసుకుంటాం. అవసరమైతే అతన్ని సస్పెండ్ చేయడమే కాదు, ఉద్యోగం నుంచి కూడా భద్రత చేస్తాం. సస్పెండ్ చేసాం, ఆల్రెడీ సస్పెన్షన్ ఆర్డర్ అయింది. మీరు కిందకి దిగిరండి, ఆర్డర్ మీ చేతిలో పెడతాము, అతని మీద యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఆమె పెట్టిన పోలీస్ కేసు మీద అతను అరెస్ట్ కూడా చేశారు. పోలీస్ కేసు ఆ కన్సర్న్ కోర్టు యాక్షన్ తీసుకుంటారు అకార్డింగ్ టు లా. మేము డిపార్ట్మెంటల్గా మేము ఆల్రెడీ యాక్షన్ ఇనిషియేట్ చేశాము. ప్రూవ్ అయితే తప్పకుండా అతని మీద గట్టి చర్యలు తీసుకుంటాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐఫై టీవీ న్యూస్ లో కలుసుకుందాం. వి ఫైట్ ఫర్ రైట్.